ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అంటూ చెన్నై టీ నగర్ పనగల్ పార్క్ సమీపంలో ఉన్న శ్రీ రామకృష్ణ మిషన్ హైయర్ సెకండరీ స్కూల్ 1975వ సంవత్సరం ఎస్ఎస్ఎల్సి తెలుగు మీడియం విద్యార్థులు ఆదివారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా ఒకే చోటుకు చేరుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సభలో కుటుంబ సభ్యులు సైతం పరిచయం చేసుకుంటూ ఆహ్లాదకరంగా గడిపారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని నిక్నేమ్లతో పిలుచుకున్నారు. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ యోగక్షేమాల గురించి వివరించుకున్నారు. 50 సంవత్సరాల క్రితం విద్యార్థులకు చదువు చెప్పిన అప్పటి గురువులను, ప్రస్తుత ఉపాధ్యాయులను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అకాల మరణం చెందిన పలువురు పూర్వ విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. పాఠశాల అభివృద్ధి కోసం 50,000 రూపాయలు విలువగల చెక్కును అందజేశారు. చెన్నై టీ నగర్ పనగల్ పార్క్ సమీపంలో శ్రీ రామకృష్ణ మిషన్ హైయర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వాహకులు తెలుగు బ్రాహ్మణ మహాసభ అధ్యక్షులు గోటేటి వెంకటేశ్వరరావు వక్తగా వ్యవహరించి మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదువుకున్న రోజులు, చదువుకున్న సమయంలో గురువులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. తాము అప్పుడు చేసిన అల్లరి ఇప్పటికీ గుర్తుందని గుర్తు చేసుకున్నారు. తమలో పలువురు ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉండటం చాలా సంతోషంగా ఉందని గోటేటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆత్మీయ అతిథిగా పాఠశాల పూర్వ పీజీ అసిస్టెంట్ డాక్టర్ కాసర నాగభూషణం, పాఠశాల ప్రిన్సిపల్ దేవసేన హాజరై పూర్వ విద్యార్థులను అభినందించారు. సమ్మేళనం నిర్వాహకులు జీవి రామగోపాల్, జి నాగేశ్వరరావు, అమెరికాకు చెందిన జేవిఎస్ శర్మ, దామోదర్తో పాటు 1972 నుంచి 1974 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు పలువురు పాల్గొని ఒకరినొకరు పరిచయం చేసుకుని ఆత్మీయతను పంచుకున్నారు. శ్రీ రామకృష్ణ మిషన్ సేవా సంస్థ ఒక ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి సంస్థ. ఆధ్యాత్మిక రంగంలోనూ సామాజిక సేవా రంగంలోనూ ముందున్నటువంటి సంస్థ. ఈ రామకృష్ణ మిషన్ ఆశ్రమ నిర్వహణలో జరుగుతూ ఉన్నటువంటి పాఠశాలలు గొప్ప విలువల్ని పాటించినటువంటి పాఠశాలలు ఇవన్నీ. మామూలుగా పక్షికి ద్విజము అని పేరు, గుడ్డుగా ఒక జన్మ, తర్వాత పిల్ల పొదిగినప్పుడు ఒక జన్మ, ద్విజము అని అంటారు. అట్లాగే ప్రతి పిల్లవాడు అమ్మ ఒడిలో పసికందుగా పుట్టడం ఒక జన్మ అయితే, పాఠశాలల్లో చేరి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా తయారు కావడం అన్నది మరో జన్మతో సమానం. అలాంటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఈ రామకృష్ణ మిషన్ పాఠశాలలు చాలా ఎంతో గొప్పగా సేవ చేస్తూ ఉన్నాయి.
వివిధ కళారంగాలలో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళ పిల్లల్ని ఈ పాఠశాలల్లో చేర్పించారు. ఈ పాఠశాలకి ఒక గొప్ప మాటో ఉన్నది, మేక్ మీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, మేక్ ఇట్ ప్రౌడ్ ఆఫ్ మీ అని. ఈ పాఠశాలలో నేను చదువుకోవడం నాకు గర్వకారణం అయితే, ఇలాంటి ఉత్తమ పౌరులు నా దగ్గర చదువుకోవడం నాకు గర్వకారణం అని ఈ సంస్థ భావించేంత ఉదాత్తంగా నడుపబడుతూ ఉంది. అందుకని ఇలాంటి ఈ పాఠశాలలో 1975వ సంవత్సరం అంటే ఇప్పటికీ 50 సంవత్సరాలు ఈ స్వర్ణోత్సవ సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు రావడం, ఈ ఆనంద కోలాహలంలో నేను పాలు పంచుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. 12 ఏళ్ల పాటు ఈ రామకృష్ణ మిషన్ మెయిన్ స్కూల్లో పనిచేసినందుకు ఇది ఒక గొప్ప జ్ఞాపకం నా జీవితానికి అని భావిస్తూ. నా పేరు శ్రావణ్ కుమార్. నేను 1976 సంవత్సరంలో ఇక్కడ SSLC పాస్ అయ్యాను. ఇవాళ ఇక్కడ పాత స్టూడెంట్స్ అందరూ కలుసుకోవడం చాలా ఆనందదాయకమైన రోజు, చాలా తీపి జ్ఞాపకాలు. ఈ రామకృష్ణ స్కూల్ ఇక్కడ మాకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయులందరూ వాళ్ళందరూ దిగ్గజాలు. యాక్చువల్గాను వాళ్ళు వేసిన పునాదులే ముందు మిగతా చదువుల్లో కానీ తర్వాత ఉద్యోగరీత్యా కానీ ఏ కొంచెమైనా మేము సంపాదించుంటే అదంతా ఆ క్రెడిట్ అంతా వీళ్ళకే చెందుతుందని చెప్పుకుంటున్నాను నిస్సందేహంగా. ఈ రామకృష్ణ సంస్థ చాలా గొప్ప సేవ చేస్తుంది సమాజానికి. ఇటువంటి సంస్థ నడిపిన స్కూల్లో చదువుకోవడం చాలా అదృష్టమైన విషయంగా భావిస్తున్నాను. నమస్కారం. 1975వ సంవత్సరంలో SSLC పాస్ అయిన తెలుగు విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ ఈ 2025లో 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పాఠశాలలో కలుసుకోవడము, మా మధురానుభూతుల్ని పంచుకోవడమే ఈ కార్యక్రమం వేశాము. దీనికి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, USA నుంచి కూడా ఒక కుర్రాడు వచ్చాడు. ఇది మాకందరికీ స్కూల్లో వచ్చి మళ్ళీ అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడము, మాకు తెలుగుకి పునర్వైభవం వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ కోట సత్యరంగయ్య శాస్త్రి గారి గురించి అందరూ మాట్లాడారు, మా తెలుగు మాస్టర్ గారు. ఆయన వల్లే ఇప్పుడు నేను కూడా ఒక ప్రముఖాంధ్రాది నడుపుతానంటే ఈ స్కూల్లో నేర్చుకున్న తెలుగు వల్లే. మళ్ళీ ఇంతమందిని తెలుగు వారిని ఇక్కడ చూడడం, మాకు వాళ్ళ పిల్ల పాపలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా నడవడం చాలా ముదావహంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసిన వాళ్ళందరికీ నేను నా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. నేను 1975 రామకృష్ణ మిషన్లో తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులు మేము. 50 ఏళ్ల తర్వాత మేమందరూ సంబరంగా కలుస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశాల్లో ఉన్నారు, చాలామంది హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు. తెలుగు వాళ్ళు అని చెప్పి మాకు ఒక యూనిటీ. ఏ ప్రపంచంలో ఏ దేశం ఉంటే కూడా అభిమానం భాష మీద ఉండాలి. భాష అనేది మనిషికి ముఖ్యం. అది మేము తమిళనాడులో నేర్చుకున్న విద్య. అది తమిళ వాళ్ళకి భాషే ముఖ్యం. అలాగే మనకు తెలుగు వాళ్ళకు కూడా భాష మీద చాలా ఇష్టం ఉండాలి, గౌరవం ఉంటే కానీ. హిందీ మాట్లాడతారు హైదరాబాద్ వెళ్తే, అది లేకుండా అందరూ నేర్చుకోవాలి, తెలుగులోనే మాట్లాడాలి. మన పిల్లలు కూడా అదే నేర్పించాలి. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలు అందరూ చాలా పైకి వృద్ధి చెందారు. సవేరా హోటల్ వాళ్ళ అబ్బాయి చదువుకున్నాడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి మల్లెమాల వాళ్ళ అబ్బాయి జబర్దస్త్ ఇప్పుడు తీస్తున్నారు. IITలో 10 మంది చదువుకున్నారు, MBBSలు చేశారు. అంతా ఇప్పుడు మాకు 64-65 ఏళ్ళు అయితేనో మేమందరూ కలిసిమెలిసి ఉన్నాము. ఇది అందరూ భాష కోసం కలిసి ఉండాలి, అది నా యొక్క ముఖ్యమైన సందేశం. I think we should uphold this secular nature of the country, which Swami Vivekananda has also advised all of us to do. I think the greatest thing we can do is to follow the teachings of Ramakrishna and Swami Vivekananda, Sarada Mata. సూర్యనారాయణ శర్మ గారు, తర్వాత 9th నమస్వాయ పిళ్ళై సారు, 10th రామచంద్ర శాస్త్రి గారు, 11th మళ్ళీ రామచంద్ర శాస్త్రి గారే కదా, ఎవరు నమస్వాయ పిళ్ళై గారు. ఇప్పుడు జీవి చెప్పింది చాలా ప్రమాణంగా చెప్పాడు. ఏంటంటే మేము స్కూల్ నుంచి వెళ్ళిపోతూ కూడా ఏమన్నామంటే 11A ఈజ్ వెరీ స్పెషల్, ఇట్స్ ఎక్సలెంట్, ఇట్స్ అన్మ్యాచ్డ్, వీఆర్ ద బెస్ట్, ఏదో ఇలాంటివన్నీ అనేసి వెళ్ళామన్నమాట.
అండ్ ఇట్ ఆల్ రింగ్స్ ట్రూ. ఎందుకంటే 50 ఏళ్ల తర్వాత ఇంత అఫెక్షన్తో మళ్ళీ అందరం కలుసుకోవడం, ఈ ఉత్సాహంతో అందరూ అన్నీ చేసి అందరినీ కలపడం, ఇదేంటంటే ఆ రిలేషన్షిప్ అదిలా కంటిన్యూ అవుతున్నట్టయితే చేయడం ఒక ఎత్తు. కానీ మా స్కూల్ అయిపోయిన తర్వాత అప్పట్లో ఈ సోషల్ మీడియాలు ఇవి అవి ఇళ్లలో ఫోన్లు కూడా ఉండేవి కాదు. సో మొదటిసారి 81లో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను యూఎస్కి. తర్వాత 86లో వచ్చాను మళ్ళీ తిరిగి. వచ్చేటప్పటికే చాలామంది లేరు. గోపి ఒక్కడే ఆ ఇంట్లో ఉన్నాడు, మిగతా ఇంకెవరు గణేష్ వాళ్ళు కూడా లేరు. సో ఫోన్ నెంబర్లు లేవు, ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోయాం. తర్వాత జస్ట్ ఫెల్ అవుట్ ఆఫ్ టచ్. చాలా డెకేడ్స్ తర్వాత మళ్ళీ ఇదిగో రీయూనియన్ 2005-06 టైంలో ఈ బ్యాచ్లో మళ్ళీ చేరాను. బట్ ఇదేంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ థింగ్స్ నెవర్ సీజ్ టు బీ. ఇట్ ఫెల్ట్ లైక్ వి వర్ జస్ట్ స్టార్టింగ్ వేర్ వి లెఫ్ట్ థింగ్స్ ఆఫ్. ఏ మాత్రం మార్పు లేదు, ఆ అభిమానం తగ్గలేదు. ఎప్పుడైనా వచ్చినట్టయితే ఇక్కడ మెడ్రాస్లో వాళ్ళు ద లక్కీ వన్స్, వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రతి వారం కలుస్తూ ఉంటారు, హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చినా కూడాను ఐ ఫీల్ సో మచ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. చాలా చాలా బాగుండేది. ఏమీ అర్థమయ్యేది కాదు. వస్తాను, బెంచ్ వేడి చేస్తాను, వెళ్ళిపోయేవాడిని. 6వ క్లాస్లో రాజామణి టీచరు, ఆ బిల్డింగ్లో చివరి క్లాస్, ఎప్పుడు వెనకాల ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆయన చూస్తూ ఉండేవాడు. అది నాకు బాగా గుర్తుంది. 7వ క్లాస్లో అదే బిల్డింగ్లో ఈ చివర ఏమయ్యాదో ఏం అర్థం కాదు. 8వ క్లాస్కి వచ్చా. మీరందరూ చెప్పినట్టు ఒక ఊపింది, ఒక దిశ తెలియంది. దానికి 2 మాస్టర్లు కారణం, అధ్యాపకులు. ఒకటి కోట సత్యరంగయ్య శాస్త్రి. ఆయన చెప్పించిన విధానం ఉందే, దాన్ని ఎక్కడ చెప్పాలి. నేను చదువుకున్న 3వ క్లాస్ నుంచి 11వ క్లాస్ వరకు అట్లాంటి మాస్టర్ని నేను చూసిందే లేదు. ఆయన వల్లే నాకు తెలుగు పైన మోహం పెరిగింది. నేను ఒక స్టూడెంట్గా, మంచి స్టూడెంట్గా వచ్చానంటే ఆయన వల్ల. రెండవది మన వెంకట్రామ్ పట్టాభి వల్ల, మామగారు మేనమామ సూర్యనారాయణ శర్మ, అనదర్ జెమ్ ఇన్ ద స్కూల్. என்ஜாய்மெண்ட்ல கொண்டு போனப்ப ஜஸ்ட் திங்க் சார் சொன்னாரு, இந்த பக்கம் வரலாமே வழியா. இல்லம்மா இருக்குமா, உங்க 10 வயசு குறையுமா, எனக்கு இங்க உட்காந்து கேட்டதுலேயே குறைஞ்ச மாதிரி இருக்கேன். ஐ லைக் டு டேக் திஸ் டு மை ஸ்டூடெண்ட்ஸ். ஐ எம் சோ ஹாப்பி டு ஹியர் ஆல் தீஸ் திங்ஸ். ரொம்ப சந்தோஷமா இருக்கு. நான் இங்க பிரின்சிபல் ஆகி past 3 months தான். I was associated with the Ramakrishna Mission for the past 23 years. 23 years service. I was worked in meditation school as a coordinator and principal for the nursery and primary school. And also the first meeting with a great personality. எங்க குழந்தைகளுக்கு நாங்க சொல்லுவோம், this school is a very big school, old school. நிறைய பெரும் தலைவர்களை என்ன சொல்ற இண்டஸ்ட்ரியல்ஸ், என்டர்பிரினர்ஸ் இவங்களெல்லாம் உருவாக்கின ஸ்கூல். இது இன்னும்